భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద గల విగ్రహానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అంబేద్కర్ సమసమాజ నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారని అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ రాజ్యాంగ రచయిత ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతోటి రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఎంతోమంది మేధావుల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నా పక్షాన నివాళులు అర్పిస్తూ ఈనాడు కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి మిగతా నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత చదువులు చదివి భారతదేశానికి ఏదైతే ఇవాళ మూలస్తంభమైందో ఆ రాజ్యాంగాన్ని వారు నిర్మించారు. అలాంటి గొప్ప వ్యక్తి భారతరత్న శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతి రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వారికి యావత్ భారతదేశం తరఫున దళిత జాతి తరఫున నివాళులు అర్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం యొక్క భవిష్యత్తును భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమానంగా ఉండాలని, స్వాతంత్రంగా ఉండాలని, ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా సమానత్వం ఉండాలనేటువంటి భావించినటువంటి గొప్ప మహా మేధావి, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క సేవలు ఈ దేశం ఉన్నంతకాలం, భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం మరవలేనటువంటి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవ కానీ, వారు నడిపినటువంటి పోరాటం కానీ, వారు చూపినటువంటి శ్రద్ధ కానీ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఈరోజు ఉన్నటువంటి దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, అదేవిధంగా మైనారిటీలు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, దాదాపు దేశంలో ఉన్నటువంటి సకల వర్గాలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండాలో, ఏ సందర్భంలో వారు ఏ రకమైనటువంటి హక్కులను వాడవచ్చునో ఖచ్చితంగా నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా ఎస్సీలకు, మహిళలకు మరి హక్కులు కల్పించడంతో వారి యొక్క గౌరవం ఈ దేశంలో ఉన్నది అని అంటే
ఈరోజు చట్టసభల్లో చాలా గొప్ప అవకాశాలు కల్పించినటువంటి మరి విషయంగా ఈరోజు ఎంతోమంది చట్టసభల్లో అన్ని వర్గాల పక్షాన మాట్లాడేటువంటి గొంతు విప్పేటువంటి ఒక స్వేచ్ఛను కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క వర్ధంతిని ఈరోజు మనం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది.